హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ జేడి చెల్లెలు ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే నా ముందు నిల్చోబెట్టండి అని మీనన్ అందరికీ వార్నింగ్ ఇచ్చి అలర్ట్ చేస్తాడు. అలాగే త్రిపాఠికి కూడా సిరి ఫోటో పంపించి మీనన్ చెప్తాడు. సిరి వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడా కూరగాయలు ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఒక దగ్గర నిల్చొని ఉంటే అప్పుడే త్రిపాఠి శ్రీపాఠి దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి జేడి చెల్లెల్లా ఉంది, మీనన్ కూడా ఈ అమ్మాయినే కావాలి అని చెప్పాడు అని వెంటనే సిరి ఫోటోను తీసి మీనన్కి పంపిస్తారు. బాయ్, నేను జేడి చెల్లెల్ని చూశాను, నీకు ఫోటో పంపిస్తున్నాను, ఒకసారి చూడు, ఈ అమ్మాయినా నీకు కావాల్సింది అని త్రిపాఠి ఫోన్ చేసి మీనన్ని అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆ ఫోటో చూసి ఎస్ త్రిపాఠి, ఈ అమ్మాయే నాకు కావాల్సింది, ఈ అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకురావాలి, ఈ అమ్మాయి కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని జేడి ఇక నువ్వు అయిపోయావు నా చేతిలో అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సిరికి డౌట్ వచ్చేసి త్రిపాఠిని గమనించేసి వెంటనే ధాత్రికి ఫోన్ చేస్తుంది. అక్క, నేను అత్తయ్య ఇక్కడ షాప్ దగ్గర ఉంటే ఎవరో ఒక అతను నన్నే చూస్తూ ఫోన్లో ఏదో మాట్లాడుతున్నాడక్క, ఎవరికో కాల్ చేశారక్క అని చెప్పడంతో అవునా సిరి, నువ్వు సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటించి అతను ఎవరో నాకు ఆ సెల్ఫీలో క్యాప్చర్ అయ్యేలా పంపించు అని జేడి చెబుతుంది. అలాగే అని సిరి సెల్ఫీ తీసుకుంటూ వెనక త్రిపాఠి వచ్చేలా ఆ ఫోటో ధాత్రికి పంపించేస్తుంది. త్రిపాఠి అని ధాత్రి కేదార్ చూసేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మీనన్ మనిషి అని సిరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును అని ధాత్రి ఏదో కొంచెం జాగ్రత్తలు చెప్పి కార్లో బయలుదేరి వెళ్ళమని చెబుతుంది. అలాగే అని సిరి కార్లో వెళ్తూ ఉంటే వెనకాలే త్రిపాఠి ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ధాత్రి, సిరికి ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని కేదార్ అంటే, సిరి ఎవరనుకుంటున్నావు, జగదాత్రి చెల్లెలు, నాలాగే ధైర్యం తెలివి అన్నీ కూడా సిరికి ఎక్కువే, నాకేమాత్రం కూడా తీసిపోదు అని సిరి గురించి ధాత్రి చాలా గొప్పగా చెప్పుతూ ఉంటుంది. మరి సిరిని ఏ ప్లాన్ చెప్పింది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.